హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్నటి రోజున మార్నింగ్ అయితే 4,000 రూపాయల పెన్షన్లకు సంబంధించిన అర్హతలు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటివి చెప్పాను. సో ఈ వీడియోలో వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి క్లియర్ కట్గా అర్హతలు మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తానండి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, పింఛన్లకు సంబంధించి అప్లికేషన్స్ ఇంకా కూడా ఓపెన్ కాలేదు. ప్రస్తుతం పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ నెల 28వ తేదీ వరకు అయితే ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతాయి. తర్వాత నుంచి మనకు మార్చ్ సెకండ్ వీక్ లేదా మార్చ్ ఎండింగ్లో వచ్చేసి కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ఉందన్నమాట. ఉత్తరాంధ్ర వైపు. కాబట్టి కొత్త పింఛన్లకు అవకాశం అనేది ఇవ్వలేదన్నమాట గవర్నమెంటు. అలానే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దానికి ఒకానొక రీజను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడమే. అయితే మనకు ముందుగా అందరికీ కూడా పింఛన్ల మీద ఒక అవగాహన తీసుకొని వచ్చేందుకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల పింఛన్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన అర్హతలు, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసుకునేటప్పుడు ఇలాంటి వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాం. 6,000 రూపాయల పెన్షన్స్ అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిసేబుల్డ్ ఎవరైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళైతే ఉంటారో వారికి సంబంధించి ఇచ్చేటువంటి పెన్షన్గా చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా మల్టీ డెఫార్మిటీ లెప్రసీ అంటే కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి ఉండేటువంటి వాళ్ళకి కూడా 6,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట మన ఏపీలో. డిసేబుల్డ్ పెన్షన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. వినికిడి లోపము, కంటి దృష్టి లోపము, అదేవిధంగా కొన్ని రకాల అంగవైకల్యం అంటే శరీర అవయవాలు అనేటివి సరిగ్గా ఉండకపోవడం. వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా మీ దగ్గర ఒక మెయిన్ డాక్యుమెంట్ అనేది చాలా అవసరం అండి. ఆ మెయిన్ డాక్యుమెంట్ ఏంటంటే ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ అని అంటున్నారు. ఈ సదరం సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలనుకుంటే ముందుగా ఈ వెబ్సైట్ నందు స్లాట్ బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు వైద్య పరీక్షల కోసము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళి సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే మీకు ఈ 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ పెట్టినట్లయితే ఆ డాక్యుమెంట్లో కూడా మీకు ఉండాల్సినటువంటి పర్సంటేజ్, అంగవైకల్యం పర్సంటేజ్ అనేది 40% ఉండాలన్న. 40% కంటే ఎక్కువగా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. వీటికి మెయిన్ డాక్యుమెంట్ ఇదేనండి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట 6,000 రూపాయల కేటగిరీ కింద. అయితే ఇక్కడ ఈ పెన్షన్కి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకే ఇంట్లో ఇద్దరు అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళిద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉన్నట్లయితే వాళ్ళకి ఇద్దరికి కూడా పెన్షన్ అనేది వస్తుందండి. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇద్దరికి కూడా 40% పైన కనుక ఉన్నట్లయితే ఇద్దరికి కూడా పింఛన్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఒకరికి 40%, ఇంకొకరికి 80% పైన ఉండాలని అనుకుంటున్నారు. అలా ఏం కాదు. ఇద్దరికి కూడా 40% పైన ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది వికలాంగుల కోటా కింద. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, కుష్టు వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళ పరిస్థితి. వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. సేమ్ దీనికి కూడా సదరం సర్టిఫికేట్ అనేది అవసరం అయితే అవుతుందన్నమాట. వారు అప్లై చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న తర్వాత మీకు ఈ డాక్యుమెంట్ అనేది గ్రామ వార్డు సచివాలయంకి పంపిస్తారు. గ్రామ వార్డు సచివాలయంలో డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడే ఈ యొక్క పింఛన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టించుకోవచ్చు. ప్రస్తుతానికైతే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కావడం లేదు. ఇది కూడా నేను మీకు పదే చెప్తున్నానండి. చాలామంది కూడా రాంగ్గా తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ని. రేపటి రోజున వచ్చేసి 10,000 రూపాయల పెన్షన్కి సంబంధించి మరియు 15,000 రూపాయల పెన్షన్కి సంబంధించిన వీడియో అనేది వస్తుంది. అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ క్లియర్ కట్గా వీడియోస్ అనేటివి అందిస్తున్నాను. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 రకాల పెన్షన్లు అనేటివి ఉన్నాయి. వీటన్నిటి గురించి అందరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మరియు
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు నేను మీకు వెంటనే చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేస్తాను. సో విజిట్ చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.